హలో అందరికీ. నేను ఇవాళ మా అక్క వాళ్ళ ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్నాను. నా స్టైల్లో వండుతాను. ఎలా వండుతానో చూడండి మీరు కూడా. చాలా ఆయిల్ ఎక్కువ అయింది. నువ్వు ఇప్పటిదాకా పోపులు ఎక్కువ ఇష్టం. ఆనియన్ రేపు కట్ చేసినావా? రెడీ రెడీ చేయడమే. కడిగి పెట్టినా కట్ చేసి లేచి ఇప్పుడే రెండు వేయాలి ఇవి. గ్లాస్ అన్నారా పెట్టాను, గ్లాస్ పెట్టాను సోని. ఒకటే యాలక్కాయ ఉంది సోనమ్మ, రెండు పెట్టానా? ఇలాచి, లవంగము, చెక్క, 2 ఆకులు ఫస్ట్ వేసేసుకుంటా నేను. స్పూన్ నాకు చెక్క చెంచా. ఇదేనా కర్రీకి? ఇదనుకుంటా చపాతీలు చేసేద్దాం. నూనెనే వేడిగాలి ఇంకా. చిన్నగా చేసినాం ఇప్పటిదాకా, వేడైనాక. ఇప్పుడు నెక్స్ట్ మసాలాలు అయినాక ఉల్లిపాయలు సన్నా కట్ చేసుకోవాలి. నూనె సౌండ్కి అదే వస్తుంది సౌండ్. నేను మాట్లాడాను వాడు. కొంచెం సాల్ట్, ఉల్లిగడ్డ మగ్గనికి. దీనికి ఆపేది దీనికి కొంచెం వేస్ట్. యువర్ గ్రేట్. చూసిరా కలర్ ఎట్లా వచ్చింది ఉల్లిగడ్డది? నాకు ఇట్లా కలర్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది చికెన్. ఆనియన్ ఇట్లా మంచిగా ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్లోకి ఆనియన్ రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకుంటాను, నాన్ వెజ్ కదా. చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వని ఇవ్వాలి. పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంటే. ఫ్రెష్గా చేసాను. ఫ్రెష్ది కదా, బాగుంది, స్మెల్ బాగుంది. చూడండి ఆనియన్ ఏ కలర్ వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ పసుపు. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పుదీనా, మెంతం 3 మంచిగా వాష్ చేసుకున్నాం. 2-3 సార్లు కడిగేసి ఇందులో జల్లెడలు వేసి పెట్టుకున్న వాటర్ అంతా పోవడానికి. ఎక్కువ వేసుకుంటాం మేము, ఇది ఆకుకూర ఎక్కువగా ఉంటుంది. వావ్, కలర్ఫుల్ ఉంది కదా. ఎట్లా వండుతాను నేను ఇప్పుడు, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇది కూడా 2-3 సార్లు బాగా కడిగిన, 3 సార్లు 4 సార్లు కడిగిన. స్కిన్లెస్ చికెన్.
కొంతసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. అప్పుడు కొంచెం ఉడుకుతుంటుంది ఆయిల్లో. అప్పటిలోపు బయటికి పోదాం, చూద్దామా. మగ్గిన ముక్కలు ఇప్పుడు కారం వేస్తా. కారం ఉందా ఉప్పులా? ఇన్ని స్పూన్లని ఏం లేదు, నేను అందరితో వేసేస్తాను, నాకు తెలిసిపోతుంది అట్లా. చూస్తే తక్కువ అనిపించింది అనుకో మళ్ళీ వేసుకుంటా అంతే. మూత పెడతా. ఈ ఎండాకాలం వంట చేయాలంటే పెద్ద టాస్క్ తెలుసా. ఇది కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిస్తే తర్వాత ఇస్తారు పోస్తాం. చూడండి ఉడుకుతుంది మంచిగా. ట్రై చేయండి ఇట్లా చికెన్ ఒకసారి మీరు కూడా. మీరు ఎట్లా వండుతారేమో తెలియదు కానీ నేను వండే స్టైల్ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. కలపండి, నేను వాటర్ పోసా, ముక్కలు చప్పగా అయిపోతాయి అట్లా వాటర్ కలిపితే. ధనియాల పొడి, ఇదేమో చికెన్ మసాలా, ఫైనల్గా ఇప్పుడు చికెన్ కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అయిపోయినట్టే. చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ చికెన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను వండిన స్టైల్లో చాలా బాగుంటుంది. చపాతీకి కానీ, రైస్కి కానీ, బగారా రైస్ కానీ, దేనికైనా ఈ కర్రీ బాగుంటుంది. కొంచెం గ్రేవీ టైపే వండుతాను నేను, అలా అయితేనే మా ఇంట్లో ఇష్టపడతారు. ఆ గ్రేవీ కూడా చిక్కదనంగా వస్తుంది. మీరు ట్రై చేయండి. నా వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకా చేసి చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.